హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు గద్దర్ అవార్డ్స్ వేదిక పైన అటు ఏపీ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా నంది అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ఇండస్ట్రీని సపోర్ట్ చేయడంలో కాస్త వెనుకంజలో ఉంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దీనిపైన కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో దీని గురించే కంప్లీట్ ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చిరంజీవి గారి కామెంట్స్ ని. లేదు, ఆయన చెప్పింది కరెక్టే, ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి. మరికొంతమంది ఆ వేదిక సరైనది కాదేమో, సీఎం ముందర గానీ ఇంకో సీఎం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎలా చూస్తారు సార్ చిరంజీవి గారి కామెంట్స్ ని మీరు? యాక్చువల్గా గద్దర్ అవార్డుల వేడుక అనేది ద్వితీయ విఘ్నం లేకుండా అంటే రెండోసారి కూడా అద్భుతంగా జరిగింది. అవును, మహానుభావులైన ఆర్టిస్టులకు వివిధ రూపంగా వివిధ పేర్లతో ప్రభుత్వం సత్కరించింది. ఒక ఈవెంట్ ఒక ఆహ్లాదకరంగా జరిగింది. అదే వేదిక మీద ఎన్టీఆర్ అవార్డు అందుకున్న చిరంజీవి కావచ్చు, లేదా మన కమల్ హాసన్ కావచ్చు, జయసుధ, నారాయణమూర్తి, ఇలా ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి స్పీచ్ని మనం ప్రత్యేకంగా ఎందుకు పేర్కోవాలంటే, తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం ఏదో కారణం చేత నిర్వహించలేకపోయింది. వాటిని అప్డేట్ చేస్తూ తాజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం గత ఏడాది 2024లో ఇవ్వని 10 సంవత్సరాలకు కలిపి అవార్డులు ఇచ్చి ఒక ఈవెంట్ను అద్భుతంగా చేసింది. వెంటనే 2025 కూడా అవార్డులు ఇచ్చింది. అంతా బాగానే జరుగుతుంది. అయితే చిరంజీవి అభిప్రాయాన్ని, ఎంతో అనుభవం ఉన్న చిరంజీవి వ్యాఖ్యల్ని మనమేమి తప్పుపట్టలేము. తెలంగాణ ప్రభుత్వం సినిమా కళాకారులను గౌరవిస్తూ తగిన రీతిలో సత్కరిస్తూ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇదే రీతిలో పొరుగు రాష్ట్రం, ఆయన బహుశా ఆంధ్రప్రదేశ్ అన్న పేరు కూడా వాడలేదు, పొరుగు రాష్ట్రం కూడా సినిమా కళాకారులకు అవార్డు ఇవ్వాలి అని ఆయన సూచన చేశారు. నిజానికి అది సూచన మాత్రమే. అయితే కొంతకాలంగా నటుడు మురళీమోహన్ సినిమా వాళ్లకు అవార్డులు ఇవ్వాలి అంటూ అటు చంద్రబాబు దగ్గర కావచ్చు, ఇటు కేసీఆర్, అప్పుడున్న కేసీఆర్ దగ్గర, ఆ తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర కూడా ప్రస్తావిస్తూ వస్తున్నాడు. చిరంజీవి అభిప్రాయాన్ని మనం కూడా గౌరవించాలి. అయితే చెప్పిన వేదిక సరైందా కాదా అంటే, చెప్పిన సందర్భం ఏదైనప్పటికీ అది జనాల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి. కాబట్టి ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. చంద్రబాబు గవర్నమెంట్ నిజానికి చంద్రబాబు అండ్ కో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా సన్నిహితులు. వాళ్ళకి ఇదంతా తెలియంది కాదు. ఆయన ఫస్ట్ టర్మ్ సీఎంగా ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చారు, చాలామందికి గుర్తుండే ఉంటుంది. కానీ ఆ రోజున అవార్డులు బాలకృష్ణ గారికి ఉత్తమ నటుడు, ఇంకా కొన్ని అవార్డులు ఇవ్వడం వల్ల చాలా పెద్ద వివాదం చెలరేగింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది, నేను కూడా అటెండ్ అయ్యాను, కాంట్రవర్సీ చేశారు. ఒక కులానికే ఇచ్చారు, రికమెండేషన్కే ఇచ్చారు, మాకు తగిన న్యాయం జరగలేదు అంటూ చాలామంది బయటకు వచ్చి నానా రగడ చేశారు. అలాంటి రగడ జరిగిన సందర్భంలో కూడా చిరంజీవి లాంటి పెద్దలు ముందుకు వచ్చి ఇది సమంజసం కాదు, ఇలా ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మనం విమర్శించడం సరికాదు, ఏదన్నా ఉంటే మనం ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి అని సూచించి ఉంటే కూడా బాగుండేది. ఆ అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండోసారి వచ్చినప్పుడు ఈ అవార్డుల విషయంలో వాళ్ళు ఏమన్నా గత అనుభవం అంటే గత చేదు అనుభవం గుర్తుంది కాబట్టి వాళ్ళు వెనకడుగు వేసి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఆర్థిక వనరులతో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా అంత బలమైనది కూడా కాదు. వాళ్ళు సుస్థిరంగా పాలన చేయడానికి కొంత టైం పట్టింది. భవిష్యత్తులో చిరంజీవి గారి సూచనే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ సూచనలు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సినిమా వాళ్లకు ప్రోగానే ఉంటారు కాబట్టి, పైగా సినీ రంగానికి చెందిన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అవంతా కొలిక్కి వచ్చి అవార్డులు ఇస్తారని మనం కూడా భావించవచ్చు. ఓకే. అండ్ సార్, ఇంకో ఇన్సిడెంట్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ సంబంధించి బయట చూస్తూ ఉన్నాం. గద్దర్ అవార్డ్స్ లో గందరగోళం అని చెప్పేసి అక్కడ ఈవెంట్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు సరిగ్గా వాళ్ళని గుర్తుపట్టలేదు, ఎంక్వైరీ చేసి మరి లోపలికి పంపించారు, కొంతమందికి అవమానం జరిగింది, ఇటువంటి న్యూస్లు రావడం కూడా చూస్తాం. సార్, మీరు కూడా అక్కడే ఉన్నారు, అసలు ఏం జరిగింది సార్? యాక్చువల్గా గద్దర్ అవార్డు అన్నది గతంతో పోలిస్తే చాలా పెద్ద ఈవెంట్గా ప్రపంచం దృష్టిని ఆకర్షే విధంగా దాన్ని డిజైన్ చేశారు. గద్దర్ అవార్డుల ఎంపిక కమిటీలో అంటే జ్యూరీలో నేను కూడా ఉన్నాను కాబట్టి దానికి ముందు కసరత్తు ఏం జరిగింది, ఎలా ప్లానింగ్ జరిగింది అంతా నేను గమనించాను కూడా.
ఏర్పాట్ల లోపం ఏమీ లేదు. సుమారు 100కు పైగా అవార్డులు ఇవ్వాలి. కొన్ని వందల మంది ఆహ్వానితులు ఉన్నారు. అదిగాక విఐపి గెస్టులు కూడా ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి స్టార్స్ వచ్చారు. ఇంతమందితో ఈ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు వీళ్ళందరి సమన్వయంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న ఇబ్బంది కలిగి ఉండొచ్చు. బహుశా సరైన విధంగా ఒక ఆర్టిస్ట్ను లేదా ఒక టెక్నీషియన్ను లేదా ఒక విఐపిని అక్కడ ఉన్న వ్యక్తులు గుర్తించి ఉండకపోవచ్చు, కానీ ఆ వెంటనే సరిదిద్దుకుంటారు. అలాంటి చిన్న చిన్న సంఘటనల్ని దాన్ని పెద్దగా చూపెట్టి దాన్ని మీడియా దృష్టికి వచ్చి తద్వారా బహిరంగపరచడం అనేది సబబు కాదు. ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించినప్పుడు సక్సెస్ను కూడా మీరు ప్రశంసించాలి. ఇంత అద్భుతంగా చేశారు. చిరంజీవి గారు వచ్చారు, కమల్ హాసన్ గారు వచ్చారు, మాధురి దీక్షిత్, ఖుష్బు, ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా వచ్చారు. ఎంతో కన్నుల పండుగ జరిగింది. శ్రేయ ఘోషలు, మన మంగ్లీ, దేవిశ్రీ ప్రసాద్, ఇలా అనేక మంది పెర్ఫార్మెన్స్ కూడా వేదిక మీద అద్భుతంగా ఉంది. ఇవి కూడా మాట్లాడాలి. వాటిని వదిలేసి వందల మంది అతిథులుగా వచ్చిన కార్యక్రమంలో ఏ ఒక్కరికో ఇబ్బంది కలిగింది లేదా మరొక వ్యక్తికి ఇబ్బంది కలిగింది అంటూ దాన్ని మాత్రమే భూతద్దంలో చూపించడం సరికాదు. ఆ ఎంట్రన్స్లో ఉండే వ్యక్తులు కొంత అవగాహన లోపం కావచ్చు, మరొకటి కావచ్చు. ఒక సెలబ్రిటీని గుర్తించకపోవచ్చు. సినీస్ అంటే ఒక స్క్రీన్ మీద కనిపించే ఆర్టిస్ట్ అయితే ఈజీగా ఐడెంటిటీ చేస్తారు. స్క్రీన్ వెనక ఉండే ఆర్టిస్ట్ను లేదా కళాకారుని గుర్తించడంలో కొంత పొరపాటు జరిగి ఉండొచ్చు. అది కమ్యూనికేషన్ గ్యాప్, అంతే తప్ప దాన్ని మనం ప్రత్యేకంగా సరిగ్గా నిర్వహణ లేదు అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. సార్, ఇంకోసారి చిరంజీవి గారి కామెంట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా ఒకవేళ అవార్డ్స్ ప్రకటిస్తే కంపారిజన్ తెలంగాణ ఈ గద్దర్ అవార్డ్స్ కావచ్చు, లేకపోతే నంది అవార్డ్స్ కావచ్చు, కంపారిజన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ బెస్ట్ యాక్టర్ గా ఉన్న వ్యక్తికి మళ్ళీ ఇక్కడ అదే ఇచ్చిన ప్రాబ్లం, ఇవ్వకపోయినా ప్రాబ్లమే కదా. సో ఎలా చూస్తారు సార్ దాన్ని? మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అయిన సినిమాలకు అవార్డులు ఇవ్వాలి. అవి కాక ప్రత్యేక అవార్డులు, ఎన్టీఆర్ అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి, ఇలా కొన్ని అవార్డులు కూడా ఉంటాయి. అదే ఇయర్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం జ్యూరీ ద్వారా ఎంపిక చేసి అవార్డులు ఇస్తుంది. అక్కడ వాళ్ళు పెడితే వాళ్ళు కూడా ఒక జ్యూరీ ఏర్పాటు చేసి అదే క్యాలెండర్ ఇయర్లో 2025 కావచ్చు, 26 కావచ్చు, మరొక ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎవరెవరు ముందు ప్రకటిస్తారు. ఇక్కడ ఉత్తమ సినిమాగా ఎంపిక అయింది, అక్కడ కాకపోవచ్చు. అక్కడ జ్యూరీకి ఆలోచన విధానం, వాళ్ళ పాలసీలు వేరుండొచ్చు. అలా ఇక్కడ ఒక సినిమా అయ్యి అదే సినిమా అక్కడ కాకుండా, లేదా ఇక్కడ మొదటి స్థానంలో సినిమా అక్కడ 3వ స్థానానికి వెళ్ళినా అసలు అవార్డే రాకుండా గందరగోళం మాత్రం, విమర్శలు మాత్రం తప్పవు. అలాగే ఇక్కడ బెస్ట్ ఆర్టిస్ట్గా ఎంపికైన వ్యక్తి అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అసలు అవార్డు కూడా రాకుండా ఇబ్బంది కలుగుతుంది. ఈ వివాదం అయితే తప్పదు. ఈ రోజున కార్యక్రమం పెద్దగా జరిగినా చిన్న చిన్న లోపాలనే పెద్దగా చూపెడుతున్నప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వివాదానికి, అవమానానికి కూడా దారితీస్తుంది. ఇది చాలా సున్నితమైన అంశం. నేనేం చెప్తానంటే, తెలుగు సినిమా అన్నది ఆ స్టేట్కు అంటే ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు కామన్ కాబట్టి ఈ అవార్డుల విషయంలో రెండు ప్రభుత్వాలు అవగాహనకు వచ్చి ఈ ఇద్దరి ప్రభుత్వాల నేతృత్వంలో జ్యూరీ వేసి ఒకసారి హైదరాబాద్లో అంటే తెలంగాణలో, మరొక ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఈ అవార్డులను అక్కడ ఇచ్చినప్పుడు నంది కావచ్చు, ఇక్కడ ఇచ్చినప్పుడు గద్దర్ కావచ్చు ఇస్తే కొంత వివాదానికి తావు లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చేది మన తెలుగు సినిమాలకే, మన తెలుగు ఆర్టిస్టులకే. కాబట్టి ఈ విధంగా ఏమన్నా ఆలోచిస్తే భవిష్యత్తులో వివాదం రాకుండా గౌరవంగా ఈ పురస్కారాలు వస్తాయి. కానీ అప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ వాళ్ళకు ఇవ్వలేదు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారన్న ఇది కూడా వస్తుంది కదా సార్ ఆ టైంలో. ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ బయట నుంచి వినిపించడం కూడా చూసాం. సో అటువంటి ప్రాబ్లం రావచ్చా? నేను జ్యూరీలో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేది మాకెవరూ చెప్పలేదు. సామాజిక బాధ్యత, సామాజిక నేపథ్యం అన్నదే కాన్సెప్టే. సినిమాలో వైవిధ్యం ఉండాలి అనే విషయాన్నే వాళ్ళు తీసుకున్నారు. ఉదాహరణకు దండోర సినిమా తీసుకుంటాం. ఆ సినిమాకు సెకండ్ బెస్ట్ పిక్చర్గా వచ్చింది. అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? శివాజీ. మరి శివాజీ తెలంగాణ వాడు కాదు కదా, బయట వ్యక్తే కదా. కానీ జ్యూరీ ఎప్పుడూ అది చూడలేదు. పైగా గద్దర్ అవార్డుల కోసం, సినిమాల కోసం వేసిన జ్యూరీకి మణిశర్మ గారు అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన మణిశర్మ చైర్మన్. అంతేకాదు అందులో ఉన్న 12 మందిలో దాదాపుగా 9 మంది 10 మంది కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. అయినా కూడా
వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి లేదా మా ఆంధ్ర నేపథ్యం ఉన్న వాళ్ళకే ఇవ్వాలని అనుకోలేదు. 66 సినిమాలను వాళ్ళు నిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వం చెప్పిన నిబంధనల మేరకు దేనికి అర్హత ఉంటుందో భావించి దానికే ఇచ్చారు. అలాగే ప్రత్యేక అవార్డులు ఉన్నాయి. ఎన్టీ రామారావు, మన కమల్ హాసన్, వీళ్ళకి నారాయణమూర్తి, వీళ్ళకి ఇచ్చిన అవార్డులను కూడా భరద్వాజ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. అక్కడ కూడా మన తెలంగాణ వాడికి ఇవ్వాలి, ఇప్పుడు మన కాంతారావు అవార్డు కాబట్టి మన తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలి అని అనుకోలేదు. అవి ఇంటర్నేషనల్ అంటే విశాల దృక్పథంతో చూసి ఆ జాతీయ అవార్డుకున్న విలువ దృష్ట్యా అంతటి హోదా ఉన్న ఆర్టిస్ట్నే ఎంపిక చేశారు. కాబట్టి భవిష్యత్తులో ఒక సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఒక కార్యక్రమం నిర్వహించినా తప్పులు పట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు ట్వీట్ల ద్వారానో మరో మార్గంలోనో వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈ విమర్శలకు మనం భయపడితే ఏ కార్యక్రమం మనం చేయలేము. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్.